ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఈరోజు ఎన్నిక జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే మనం పోలింగ్ కేంద్రాలు చూస్తున్నాము. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి స్కూల్ వద్ద మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రం వద్ద మనం ఇప్పటికే ఇక్కడ పోలింగ్ స్టార్ట్ అయింది. 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పుడిప్పుడే తరలి వస్తున్న ఆ దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఆదర్శ మహిళా కేంద్రం అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పూర్తిగా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. ఓటు హక్కు మన జన్మ హక్కు అనే బ్యానర్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్తో పాటు ఆ ఓటర్లు అంటే వేసవికాలం కావడంతో మధ్యాహ్నం ఓటర్లు ఏమన్నా సొమ్మసిల్లి పడిపోయినా కానీ వాళ్ళకి సహాయార్థం కూడా హెల్ప్ డెస్క్ అంటే మెడికల్ హెల్ప్ డెస్క్ కూడా పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. మొత్తంగా ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గంలోని పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి మొత్తం 1896 పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. మొత్తం 16,31,390 మంది ఓటర్లు ఉండగా అందులో పురుష ఓటర్లు 7,87,000 మంది, మహిళలు 8,43,000గా ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 130, అలాగే దివ్యాంగులు 30,389, సీనియర్ సిటిజన్లు 10,318 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 10,091 మంది ఎన్నికల సిబ్బంది అయితే ఈ ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అంటే నిన్న సాయంత్రమే పూర్తిగా పోలింగ్ కేంద్రాలకైతే ఈవీఎంలో పూర్తిగా తరలించారు. ఈవీఎంలో మొత్తం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఉదయం 5:30 గంటల నుంచి మాక్ పోల్ నిర్వహించారు. అంటే మాక్ పోల్లో ఈవీఎంలో ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇప్పటికి 5:30 సమయం నుంచి 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి ఈవీఎంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ పూర్తిగా వాటిని క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ ఎన్ఎస్పి స్కూల్లో మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక్కొక్కరిగా వస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. మొత్తంగా ఎన్నికల విధులు నిర్వహించేందుకు పోలీసులు పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 27 ఎస్ఎఫ్టీ, అలాగే 21 ఎస్ఎస్టీ, 31 ఎంసీ బృందాలు, 203 సెక్టర్ ఆఫీసర్లు, 6 అంతర్రాష్ట్ర సరిహద్దులను కూడా పోలీసులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఓటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు పటిష్ట భద్రత కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. మొత్తంగా సీనియర్ సిటిజన్లు అలాగే పీడబ్ల్యూడీ ఓటర్లు కూడా ఓటు వేయడానికి ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా ఆదేశించిన పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంటుంది. పూర్తిగా 15,000 మంది ఈ రవాణా సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కూడా ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఓటర్ స్లిప్పులు పంపిణీ కూడా పూర్తయింది. ఇప్పటికే ఇప్పుడు సమయం ఆల్రెడీ పోలింగ్ పూర్తిగా కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికే ఒక్కొక్క ఓటరు పూర్తిగా పోలింగ్ కేంద్రాలకైతే చేరుకుంటున్నారు. మొత్తంగా 7 సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ ఖమ్మం లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పూర్తిగా పోలింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా ఒక్కొక్కరు ఇప్పటికే సిబ్బంది పూర్తిగా ఓటర్ స్లిప్ను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఓటర్ స్లిప్ ఉండి వాళ్ళకి ఓటు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డు చూపించినట్టయితే వాళ్ళకు కూడా ఆ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు ఇప్పటికే అధికారులు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. పూర్తిగా ఎన్నికల సరళిని పరిశీలించడానికి పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘాలో పూర్తిగా ఎన్నికల కేంద్రాలు సీసీ కెమెరా నిఘాలో ఉన్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు మంత్రులు అంటే కాంగ్రెస్ నుంచి 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అలాగే భట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు మరికొద్ది సేపట్లో తన పరిధిలోని గొల్లగూడెం స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన సొంత గ్రామమైన నారాయణపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధికి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కూడా మరికొద్ది సేపట్లో కవితా కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి అంటే రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కూడా మరికొద్ది సేపట్లో ఎస్ఆర్ఎన్ బీజీఆర్ కాలేజీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తిగా నేతలంతా కూడా మరికొద్ది సేపట్లో తమ ఓటు హక్కుని వినియోగించుకునే బాటలో ఉన్నారు. వాళ్ళంతా ఓటు హక్కుని వినియోగించుకుని కొంత సందడి వాతావరణం చేసే సందర్భం అయితే ఇక్కడ నెలకొంటుంది. మొత్తంగా ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ నడుస్తుంది. పూర్తిగా ఇక్కడ ఎన్నికల సరళిని వీక్షించేందుకు ప్రత్యేకమైన కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరిగేటట్టు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేటట్టు ఎన్నికల సిబ్బంది కూడా పూర్తిగా సహకరించాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల సిబ్బంది పోలింగ్ సరళిలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సిబ్బంది
కూడా పూర్తిగా ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ వారికి ఆదేశించిన పరిస్థితి ఇక్కడ పూర్తిగా కనబడుతుంది. సో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశించారు. ఇక్కడ ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు కూడా ఓటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే ఒక మందకొడిగా ఒక్కొక్క ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తంగా ఎన్నికల కేంద్రం నుంచి ఎలక్షన్ అప్డేట్స్. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.